జూలై నెల చివరి వారంలో కన్యా రాశి వారి జీవితంలో పెద్ద సమస్య తీరబోతోంది. 2025 చివరి వరకు వీరికి కలగబోయే పూర్తి మార్పులు. జూలై నెల చివరి వారంలో కన్యా రాశి వారి జీవితంలో జరగబోయేది ఏమిటి? వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అయితే వీరు చూడబోతున్నారు? వీరి యొక్క ఉద్యోగపరంగా, విద్యాపరంగా, ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా కూడా ఏ విధమైన మార్పులు అయితే వీరికి కలగబోతున్నాయి? వీరి గ్రహాల అనుకూలత అనేది ఏ విధంగా ఉండబోతోందో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉత్తర ఫాల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశికి అధిపతి బుధుడు. రాశి చక్రంలో కన్యా రాశి 6వ రాశి. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. కన్యా రాశి వారు మధురంగా మాట్లాడుతూ ఉంటారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తదుపరి నిర్ణయానికి వస్తారు. కన్యా రాశి వారు దేనిని కూడా అంత సులభంగా విడిచిపెట్టారండి. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధి అనేది కనిపిస్తూ ఉంది. ఉద్యోగంలో మీ పై అధికారులతో కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే మీకు మేలు జరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు అనేవి రాకుండా జాగ్రత్త పడాలి. మీ నిజాయితీతో మిమ్మల్ని కాపాడుకోవచ్చు. శివనామాన్ని జపిస్తే మేలు. అదృష్టవంతమైన కాలం కనిపిస్తుంది. లక్ష్యాలను చేరుకునే దిశగా ముందుకు సాగండి. సత్ఫలితాలు వస్తాయి. మీకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి అందరి ప్రశంసలు కూడా అందుకుంటారు. పెద్దలు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. మరవలేని విజయాలను సొంతం చేసుకుంటారు. ఒక కీలకమైన విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు కూడా లభిస్తాయి. కుటుంబ సభ్యులకు శుభకాలం కనిపిస్తుంది. ఒక శుభవార్త మీకు చాలా ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థిక వ్యవహారాలలో మీకు చాలా అనుకూల నిర్ణయాలు వస్తాయి. సంతోషదాయకంగా కాలం ముందుకు సాగుతుంది. ఇష్టదేవత సందర్శనం శుభప్రదమైన ఫలితాలను అయితే అందిస్తుంది అని చెప్పడంలో సందేహమే లేదండి. ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి సమయం చాలా అనుకూల ఫలితాలను అయితే ఇస్తుంది. వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా వీరు కోరుకున్నటువంటి భవిష్యత్తును అయితే వీరు చూడబోతూ ఉన్నారండి. ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి పూర్తి విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కన్యా రాశికి చెందినటువంటి వారికి సంవత్సరం అంతా శని గోచరం 6వ ఇంట్లో అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ దగ్గర పనిచేసే వారి కారణంగా మీ యొక్క వ్యాపారంలో అభివృద్ధి సాధ్యం పడుతుంది. మీ అభివృద్ధిలో మరియు మీ యొక్క సమస్యల్లో కూడా వారు మీకు తోడుగా ఉండడం వలన మీరు మీ యొక్క వ్యాపారాన్ని ఎటువంటి ఆటంకాలు అనేవి కూడా లేకుండా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. అయితే సంవత్సరం అంతా కేతు గోచరం 1వ ఇంటిలోనే ఉంటుంది కనుక మీరు ఎంత ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి అని అనుకున్నప్పటికీ లేదా వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని అనుకున్నప్పటికీ కూడా ఏదో ఒక తెలియని భయం మిమ్మల్ని వెంటాడే అవకాశం కూడా ఉంటుంది. దాని కారణంగా నిర్ణయాలు తీసుకోవడంలో ఉగిసలాడుతూ ఉంటారు. కొన్నిసార్లు మీరు వ్యాపారపరమైన నిర్ణయాలు అనేవి ఆలస్యంగా తీసుకోవడం చేత మంచి అవకాశాలను కూడా కోల్పోవచ్చు. ఇటువంటి సందర్భాల్లో మీరు మీ యొక్క శ్రేయోభిలాషుల లేదా అనుభవజ్ఞుల సలహాలు అనేవి తీసుకుని ముందడుగు వేయడం మేలు. ఈ సంవత్సరం కన్యా రాశిలో జన్మించినటువంటి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉండబోతోంది మనం తెలుసుకుందాం. ఈ రాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకి సంవత్సరం ఎక్కువ భాగం అనుకూలంగా ఉంటుంది. రాహు గోచారం అనుకూలంగా లేని సమయంలో ఈ సంవత్సరంలో మొదటి 4 నెలలు ఉద్యోగంలో కొన్ని సమస్యలు కలిగి ఉన్నాయి. ముఖ్యంగా మీ సహోద్యోగులకు సరైన అవగాహన అనేది లేకపోవడం మరియు చీటిమాటికి కూడా వారితో గొడవలు అనేవి రావడం వలన ఈ సమయంలో మానసిక ప్రశాంతత కరువయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పనిచేసే చోట ఎవరి యొక్క సహకారం కూడా లేకపోవడం మరియు చేస్తాననుకుని ఒప్పందం చేసుకున్నటువంటి పనుల సమయానికి చేసుకోకపోవడం వలన పై అధికారులతో అవమానాలు ఎదురవడం కూడా జరగవచ్చండి. ఈ సమయంలో వీలైనంత వరకు కూడా గొప్పలకు పోయి మీ శక్తికి సామర్థ్యానికి మించినటువంటి పనులు చేయడానికి ప్రయత్నించడం మంచిది కాదు. దీని కారణంగా మీరు ఆ పనులు చేయకపోవడమే కాకుండా మీ సహోద్యోగుల దృష్టిలో కూడా చులకనయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. 7వ ఇంట్లో రాహు గోచారం కారణంగా మీకు ఇబ్బందులు కలిగించాలని మరియు మీ పనులకు ఆటంకాలు కూడా కలిగించాలని ఎవరో ఒకరు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అయితే ఈ సమయంలో శని గోచారం అయితే అనుకూలంగానే ఉంటుంది కనుక ఉద్యోగం పోవడం కానీ లేదా ఉద్యోగ విషయంలో ఇతర సమస్యలు కానీ ఉండవు. ఈ సంవత్సరం అంతా రాహు గోచారం 7వ ఇంటిలో ఉండడం, కేతు గోచారం 1వ ఇంటిలో ఉండడం చేత అప్పుడప్పుడు వృత్తిపరంగా కానీ వ్యక్తిగతంగా కానీ కొన్ని ఆటంకాలు అయితే ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఈ సమయంలో వచ్చిన ఆటంకాలకు నిరాశ అనేది చెందకుండా తిరిగి ప్రయత్నం చేయడం వలన అనుకున్న ఫలితాన్ని పొందుతారు. అలాగే కొన్నిసార్లు భయం కారణంగా కానీ అవమానం కారణంగా కానీ మీకు సాధ్యమయ్యే పనులు కూడా
చేయకుండా వదిలివేసే అవకాశం అయితే ఉంటుంది. అటువంటి సందర్భాల్లో మీరు మీ యొక్క రంగంలో నిపుణుల లేదా శ్రేయోభిలాషుల యొక్క సహాయం తీసుకుని ముందుకు వెళ్ళడం మంచిది. ఈ సమయంలో కలిగే భయాలు కానీ ఆందోళనలు కానీ మీకు వ్యక్తిగతంగా ఎటువంటి నష్టము కూడా చెయ్యవనే విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. చూసారు కదండి, 2025 చివరి వరకు కూడా కన్యా రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరంగా ఉన్న పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. కన్యా రాశికి అధిపతి బుధుడు కనుక రాశి చక్రంలో కన్యా రాశి 6వ రాశి అండి. ఈ రాశి వారు మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు. దేనిని కూడా అంత సులభంగా ఇప్పుడు విడిచిపెట్టారు. కన్యా రాశి వారు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందుగా 10 సార్లు ఆలోచిస్తారు. పని చేస్తే వీరికి ఎటువంటి ఫలితం ఉంటుంది అని బేరీజు వేస్తారు. అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు. ఒక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టారు. అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు. ఏ పనైనా అప్పగిస్తే దానిని సహనంతో పూర్తి చేస్తారు. కన్యా రాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండడమే కాకుండా ఇతరుల ప్రతిభను గుర్తిస్తారు. ఏ పనికి ఎవరి సమర్థులో వీరు చక్కగా నిర్ణయిస్తారు. మందు ప్రీతి అధికంగా ఉంటుంది. గణితంలో ప్రజ్ఞ కూడా అధికంగా ఉంటుంది. మంచి జ్ఞాపక శక్తి వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారికి ఆర్థికపరమైన వ్యవహారాలలో చక్కని నేర్పు ఉంటుంది. ధనమును చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరితనము వీరి సొత్తు. మధ్యవర్తిత్వ సంతకాలు ఇతరులకు హామీ ఉండేటువంటి వీరికి నష్టము కూడా కలిగించవచ్చు. ఇతరులను త్వరగా నమ్మకపోయినా ఇతరులను నమ్మి మోసపోవచ్చు. ఈ రాశి వారికి ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు మేలు చేస్తాయి. అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకు గురి చేస్తాయి. రాజకీయ రంగంలో పురోగతి సాధించిన పిదప వీరిని బయటకు పంపించే ప్రయత్నాలు అనేవి కూడా ఈ సమయంలో కొనసాగుతుంటాయి. ఈ రాశి వారికి గుండెకు సంబంధించిన మరియు ఊపిరితిత్తులకు జీర్ణకోశములకు సంబంధించినటువంటి వ్యాధులు కలిగే అవకాశాలు కలవు. కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధించును. ఆరోగ్యానికి సంబంధించిన దిగులు కూడా ఈ రాశి వారికి అధికంగానే ఉంటుందండి. దీనితో పాటుగా నిరుత్సాహం కూడా అధికంగా ఉంటుంది. ఇతరులు తమ మీద శ్రద్ధ చూపలేదని బాధ కూడా వీరికి అధికంగా ఉంటుంది. మొత్తం మీద కన్యా రాశి వారు ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే కనిపిస్తూ ఉంది. ఈ కన్యా రాశి వారు ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశముఖి రుద్రాక్ష ధరించాలి. హస్త నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి. చిత్తా నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి. ఇలా ధరించడం చేత శుభ ఫలితాలు అనేవి మీరు పొందుతారు. ఈ రాశి వారికి ఉత్తర దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి. కుజ దశలో రవాణా వ్యాపారం కూడా కలిసి వస్తుంది. విష్ణు ఆరాధన, గణపతి ఆరాధన కారణంగా కన్యా రాశి వారు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. ఎల్లప్పుడూ మీతో ఆకుపచ్చ రంగు విస్తరాన్ని తీసుకువెళ్ళండి. మీరు మీ జేబులో లేదా పర్సులో ఆకుపచ్చ రంగు రుమాలు పెట్టుకోవచ్చు. ఇది మీ యొక్క అదృష్ట బలాన్ని కూడా పెంచుతుంది. కొత్త బట్టలు ధరించే ముందుగా వాటిపైన కొన్ని చుక్కల గంగాజలం చల్లి తర్వాత ధరించండి. పూజా వస్తువులు విక్రయించే దుకాణాలలో గంగాజలం మీకు లభిస్తుంది. శనీశ్వరుని క్రమం తప్పకుండా ఆరాధించండి. శనిదేవునికి సంబంధించిన పరిహారాలను చేపట్టండి. ఇలా చేయడం వల్ల మీరు చాలా సమస్యలు మరియు ఇబ్బందుల నుండి పూర్తి విముక్తి పొందుతారు. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.